నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ సబ్సిడీ డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ కావట్లేదు. సో 2025లో గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఇంకా కూడా ఎవరికి జమ అవ్వట్లేదు. కారణాలు ఏంటి, అసలు ఎందుకు జమ అవ్వట్లేదు అని చెప్పేసి చూసుకున్నట్టయితే ప్రభుత్వం 2-3 రకాల కారణాలు చెప్తుంది. దీనివల్లనే మీకు అకౌంట్లో డబ్బులు పడట్లేదు అని చెప్పేసి చెప్తుంది. మరి ఆ కారణాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. అసలు ఎగ్జాక్ట్గా డబ్బులు అకౌంట్లోకి ఎందుకు పడట్లేదు అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో తప్పకుండా వీడియోని చివరిదాకా చూసి ఈ వీడియోని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ముందు ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే సబ్సిడీ డబ్బులు మీ అకౌంట్లోకి పడకపోవడానికి కారణం ఒక 3-4 రకాల కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే చూసుకున్నట్టయితే ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఒక్కరికి 2-3 రకాల బ్యాంక్ అకౌంట్లు ఉండడం వల్ల డబ్బులు పడట్లేదని చెప్పేసి ఒక కారణం చెప్తున్నారు. రెండో కారణం ఏంటి అంటే ఆ బ్యాంకుకి ఎన్పిసిఐ లింకు లేకపోవడం అనేది ఒకటి చెప్తున్నారు. అలాగే ఆ బ్యాంకుకి ఆధార్ కార్డుకు లింకు లేకపోవడము అనేది, ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకు లింకు లేకపోవడం అనేది కూడా చెప్తున్నారు. అలాగే ఏదైతే మీకు గ్యాస్ కనెక్షన్ ఉందో ఆ గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ కూడా కంప్లీట్ చేయట్లేదు చాలామంది. దాని కారణంగానే వాళ్ళకి అకౌంట్లోకి డబ్బులు యాడ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఈ కారణం కూడా చెప్తున్నారు. ఇంకోటి మెయిన్ కారణం ఒకటి ఉంది, అది కూడా చెప్పారనమాట. అదేంటి అంటే చాలామంది అకౌంట్లు ఉన్నాయి కానీ ఆ అకౌంట్లోకి వాళ్ళు లావాదేవీలు చేయట్లేదు, అంటే ట్రాన్సాక్షన్స్ అనేది చేయట్లేదు, డబ్బులు పంపించట్లేదు, వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు రావట్లేదు. సో చాలామంది అకౌంట్లు ఇట్లా ఫ్రీజ్ అయిపోయినాయి. సో దాని కారణంగా కూడా చాలామందికి గ్యాస్ కనెక్షన్ ఉన్నా ఆ గ్యాస్ కనెక్షన్కి అకౌంట్ లింక్ ఉన్నా కూడా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు రావట్లేదు అని చెప్తున్నారు. సో ఇది ఓకే, ఇది జనాల తప్పే, మనం ఒప్పుకోవచ్చు, బట్ ఓకే డన్. కానీ ఇంతకుముందు ఏం చెప్తున్నారంటే ఒక్కరికి 2-3 రకాల అకౌంట్లు ఉండడం, అంటే 2-3 బ్యాంకుల నుంచి అకౌంట్లు ఉండడం, దీని కారణంగా కూడా అకౌంట్లు పడట్లేమని చెప్తున్నారు. సో ఎందుకంటే ఈ రోజుల్లో కామన్గా ఒక్కరికి 2-3 అకౌంట్లు అయితే ఉంటాయి, ఎగ్జాక్ట్గా ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఇవన్నీ ఉంటాయి. సో ఇదొక కారణం చెప్తున్నారు. కానీ అక్కడ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎందుకు అసలు మాకు డబ్బులు ఎందుకు పడట్లేదు, మాకు ఎందుకు రావట్లేదు, మాకు అన్ని అర్హతలు ఉన్నాయి కదా, అర్హతలు ఉండడానికి గ్యాస్ సబ్సిడీ డబ్బులు క్రెడిట్ అవ్వడానికి ముఖ్యంగా 3 పత్రాలు ఉంటే చాలని చెప్తున్నారు. అదేంటి అంటే 1 బ్యాంక్ అకౌంటు, 2 రేషన్ కార్డు, 3 ఆధార్ కార్డు. ఈ 3 ఉంటే చాలు, మీకు గ్యాస్ కనెక్షన్ ఉంటే చాలు. సో ఇవి ఉంటే చాలు మీకు అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయని, సబ్సిడీ డబ్బులు అని చెప్తున్నారు. సో చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి, మాకు బ్యాంక్ అకౌంట్ ఉంది, మాకు రేషన్ కార్డు ఉంది, మాకు ఆధార్ కార్డు ఉంది, మాకు గ్యాస్ కనెక్షన్ ఉంది, అయినా కూడా డబ్బులు ఎందుకు మా అకౌంట్లో క్రెడిట్ అవ్వట్లేదు అని చెప్పేసి. అక్కడ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం నుంచి మాకు ఒక లిస్ట్ వచ్చింది, ఆ లిస్టులో ఉన్న వాళ్ళ పేర్లు మాత్రమే వాళ్ళు ఈ గ్యాస్ సబ్సిడీకి అర్హులు, వాళ్ళకు మాత్రమే వాళ్ళ అకౌంట్లో మాత్రమే డబ్బులు పడతాయి అనేసి చెప్తున్నారు. మరి ఆ లిస్ట్ ఏంటి, అలాగే మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు, అసలు మెయిన్ రీజన్ ఏంటి అని చూసుకున్నట్టయితే దీన్ని కొంచెం డీప్గా సెర్చ్ చేసిన తర్వాత, డీప్గా కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఒక విషయం తెలిసింది ఏంటంటే డబ్బులు మెయిన్గా పడకపోవడానికి కారణం గత ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు మీకు 6 స్టెప్ వెరిఫికేషన్ చేసిండ్రు, మీకు అందరికీ తెలుసు. ఆ 6 స్టెప్ వెరిఫికేషన్ రేషన్ కార్డు కోసం చేసినప్పుడు అందులో చాలామందికి వాళ్ళ 300 యూనిట్ల కంటే ఎక్కువ, వాళ్ళు ప్రతి నెల కరెంట్ అనేది 300 యూనిట్ల కంటే తక్కువ కాలినా కూడా ఆ 6 స్టెప్ వెరిఫికేషన్లో చాలామందికి 300 యూనిట్ల కంటే ఎక్కువ రాశారంట. సో దీని కారణంగా కూడా దీనికి అర్హత లేదని చెప్పారు. ఎందుకంటే ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఒక రేషన్ కార్డుకే కాదు, ఇప్పుడు వచ్చే పథకాలకు అన్నింటికి కూడా ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది వాళ్ళు ముఖ్యంగా ప్రాధాన్యత తీసుకుంటున్నారు. ఎవరికైతే 6 స్టెప్ వెరిఫికేషన్ కరెక్ట్గా జరిగిందో వాళ్ళని మాత్రమే అర్హులుగా గుర్తిస్తున్నారు. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో ఇంకో మతలబ్ జరిగింది. గత ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల ధమ్కీలతోనో లేకపోతే వాళ్ళ ఏదో ఉండతోనో వాళ్ళ అండ చూసుకొని చాలామందికి అర్హత లేకపోయినా కూడా రేషన్ కార్డులు ఇచ్చిండ్రంట. ముఖ్యంగా కార్లు ఉండడము, బైకులు ఉండడం. ఎందుకంటే ప్రభుత్వం ప్రకారము ఇంట్లో కారు ఉన్నా బైకులు ఉన్నా వాళ్ళు పేదరికంలోకి రారు. అలాగే 300 యూనిట్ల కంటే కరెంట్ ఎక్కువ కాల్చినా కూడా వాళ్ళు పేదరికంలోకి రారు. కానీ గత ప్రభుత్వం హయాంలో ఇవన్నీ ఉన్నా కూడా రేషన్ కార్డులు మంజూరు చేసింది చాలామందికి. సో మెయిన్ ముఖ్య రీజన్ ఏంటి అంటే ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ సరిగ్గా జరగలేదు గతంలో. ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వం ఈ 6 స్టెప్ వెరిఫికేషన్నే ముఖ్యంగా ప్రాధాన్యత తీసుకుంటుంది. అందులో కరెక్ట్ జరిగిన వాళ్ళకు మాత్రమే ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతున్నాయి. సో మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ సచివాలయం దగ్గరికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆ స్టేటస్ ఎలా ఉందో కనుక్కోండి మీది. అంటే మీది కరెక్ట్గా జరిగిందా లేదా, అక్కడ ఇంకేమన్నా ఒక 6 స్టెప్పులు అనేది కరెక్ట్గా జరగాలి.
అందులో కూడా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా కరెక్ట్ మీరు చెప్పిన ఆన్సర్సే అక్కడ ఉండాలి. చాలామంది గతంలో వీళ్ళు చెప్పింది ఒకటి వాళ్ళు రాసింది ఒకటి, దాని కారణంగా కూడా అర్హులు చాలామంది అకౌంట్లో డబ్బులు పడట్లేదు, గ్యాస్ డబ్బులు. గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఏ స్కీమ్ వచ్చినా ఇప్పుడు ఇంతకుముందు కూడా ఏ స్కీమ్ వచ్చినా ముఖ్యంగా ప్రాధాన్యత తీసుకుంటున్నారు ఈ 6 స్టెప్ వెరిఫికేషన్. సో ఎవరికైతే 6 స్టెప్ వెరిఫికేషన్ అయ్యిందో, మీకు రేషన్ కార్డు ఉన్నా, ఆధార్ కార్డు ఉన్నా, అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నా, మీకు గ్యాస్ కనెక్షన్ ఉన్నా, మీకు డబ్బులు కనుక అకౌంట్లో క్రెడిట్ అవ్వట్లేదంటే ప్రాబ్లం ఉన్నది ఆ 6 స్టెప్ వెరిఫికేషన్ దగ్గరే, ఇంకెక్కడా లేదు. సో ఇంతకుముందు చెప్పారు కదా, ఒక్కరికి 3-4 అకౌంట్లు ఉండడము, లేకపోతే వాళ్ళ అకౌంట్కి కొన్ని లావాదేవీలు జరగకపోవడం, ఇది కొంతమంది వరకే. సో ఆల్మోస్ట్ చాలామంది అకౌంట్ ఉంటే ఆటోమేటిక్గా అలా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఒకరికి 2-3 రకాల అకౌంట్లు ఉండడం కూడా ఇది కామన్ అయిపోయింది. సో అది మెయిన్ ప్రాధాన్యత తీసుకోరు, అది కొంతమందికి వర్కౌట్ అవ్వచ్చు. బట్ ఇది ఎక్కువ మందికి మాత్రం ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ దగ్గర కొన్ని తప్పులు జరగడం వల్ల వాళ్ళకు అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవ్వట్లేదు. సో మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే 6 స్టెప్ వెరిఫికేషన్ మీ ఇంటికి వచ్చి చేశారో అది కరెక్ట్గా జరిగిందా లేదా ఆ స్టేటస్ మీరు కనుక్కోవాలి. ఒకవేళ కరెక్ట్గా జరగలేదంటే ఆ సచివాలయం సిబ్బందికి అడిగి దాన్ని మీరు కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు సపరేట్గా దాన్ని కరెక్షన్ చేయడానికి మళ్ళీ సర్వే కోసం ఇవన్నీ జరగవు కాబట్టి అక్కడనే వాళ్ళకి అడిగి ఏదైనా ఆప్షన్ ఉంటే అక్కడనే వాళ్ళు కరెక్షన్ చేసుకునే ప్రయత్నం మీరు చేస్తే కనుక మీ అకౌంట్లోకి డబ్బులు క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ముఖ్య కారణాలు ఇవే అనమాట. సో నాదెండ్ల మనోహర్ గారు కూడా మంత్రి గారు కూడా ఇదే చెప్పడం జరిగింది. 6 స్టెప్ వెరిఫికేషన్లో కొన్ని లోపాల వల్ల, గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పుల వల్ల చాలామంది లబ్ధిదారులు ఈ గ్యాస్ సబ్సిడీ కనెక్షన్కి ఈ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవ్వట్లేదు. దానికి మేము కూడా చింతిస్తున్నాం, కానీ ఇప్పుడు మేమేం చేయలేని పరిస్థితి అనేది చెప్తున్నారు. సో మీరు ఒకసారి వెళ్ళి సచివాలయంలో మీ స్టేటస్ తెలుసుకుంటే దాన్ని ఎలా ఉందనేది మీకు క్లారిటీ వస్తుంది. మీకు అక్కడ మీ స్టేటస్ సరిగా లేకపోతే ఎస్ దీనివల్లే నాకు డబ్బులు రావట్లేదు అని చెప్పేసి ఉంటుంది. సో ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్లో సబ్సిడీ డబ్బులు, గ్యాస్ కనెక్షన్ డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వకపోవడానికి కారణం ఈ 6 స్టెప్ వెరిఫికేషన్. ఒకసారి వెళ్ళి కనుక్కోండి. సో వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో మీకు ఇది చాలా ముఖ్యమైనది కూడా అనుకుంటున్నాను నేను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసిండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అందరికీ నమస్కారం.